జైల్లో ఉన్నటువంటి ఓంప్రకాష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనారోగ్యంతో చచ్చిపోయాడండి. ఈ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షి శ్రీనివాసులు రెడ్డి, ఈ పేరు కూడా మీరు బాగా వినే ఉంటారు. ఈ శ్రీనివాసులు రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన 2-3 నెలలకి అతను కూడా చచ్చిపోయాడు. ఏదో అతను సూసైడ్ చేసుకున్నాడని క్రియేట్ చేశారు శ్రీనివాసులు రెడ్డి. ఈ శ్రీనివాసులు రెడ్డి ఎవరు? వివేకానంద రెడ్డి హత్యలో వన్ ఆఫ్ ది ప్రైమ్ అక్యూజ్డ్ అయినటువంటి పరమేశ్వర్ రెడ్డికి సమీప బంధువు. ఈ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ శ్రీనివాసులు రెడ్డి. వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు కూడా ఈ సస్పీషియస్ డెత్ మీద చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈ రకంగా సాక్షుల్ని వీళ్ళు చంపిస్తా ఉన్నారని కూడా డాక్టర్ సునీత గారు మాట్లాడారు. ఈ శ్రీనివాసులు రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయిన కొద్ది రోజుల్లోనే అప్పటి వరకు ఆ జిల్లా ఎస్పీగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అభిషేక్ మొహాంతీని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి పంపించేశారు. అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అసలు. కాబట్టి ఇవన్నీ ఉదాహరణలు నేను దేనికి చెప్తా ఉన్నాను? వీళ్ళు సిద్ధహస్తులు. వాళ్ళ వరకు వచ్చిందంటే ఎవరినైనా లేపేస్తారు. వాళ్ళకి కావాల్సినట్టు ఏదో చేశాడు కదా, మనకేదో రూపాయి తెచ్చి ఇచ్చాడు కదా అనేటటువంటి దయా కనికరం అనేది వీళ్ళ కుటుంబానికి లేదు. రాజారెడ్డి డిఎన్ఏలో అది లేదండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంత కిరాతకంగా క్రూరంగా ఉంటాయి. కాబట్టి అయ్యా వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి ఎక్సెట్రా మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు చక్కగా ధైర్యంగా అప్రూవర్లుగా మారండి. మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి. సేఫ్గా ప్రభుత్వ సంరక్షణలో ఉండండి. ఇప్పుడు అతన్ని కాపాడటం కోసం అతను చెప్పిన చోటలో మీరు తిరిగారంటే మిమ్మల్ని కూడా ఏదో ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని కూడా లేపేస్తాడు. మా మాజీ ముఖ్యమంత్రి మాము జగన్ రెడ్డి అంతటి క్రిమినల్ మైండ్. అది కోడికత్తి సీన్ కూడా ఒక దశలో జైల్లో నన్ను చంపేసేలా ఉన్నారనే ఒక ఇది జరిగింది. రఘురామకృష్ణరాజు నన్ను జైల్లో చంపడాలని చూశారు. నాకు తర్వాత ఎవరినైతే పెట్టారో వాడే ఫోన్ చేసి చెప్పాడు, సార్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులు ఉన్నాయి కదా, సిబిఐ ఈడీ కేసులు, ఆ కేసుల్లో కూడా ఇక్కడ ఒక్క విషయం చెప్పి ముగిస్తా. నాకు జరిగిన అనుభవం కూడా చెప్పాలండి. నేను మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను పెట్టిన సందర్భంలో ఒకరోజు అధికారి పేరు ఎందుకులేండి, ఒక జైల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారి వచ్చి, సార్ మీ పక్క సెల్లోకి కొంతమందిని తీసుకొచ్చి పెట్టారు, మీరు దయచేసి మీ సెల్లో నుంచి బయటికి రావద్దు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాకప్ ఓపెన్ చేస్తారండి. మనం బయట తిరగొచ్చు, లాకప్లో సెల్లో నుంచి బయటకు వచ్చి లైబ్రరీకి అటు ఇటు వెళ్ళొచ్చు. కానీ మీరు దయచేసి బయటికి రావద్దండి. మీరు బయటకు వస్తే కనుక ఏదో ఒక రకంగా మీతో గొడవపడి మీకు ప్రాణానికి హాని తలపెట్టే అవకాశం ఉందని జైల్లో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి వచ్చి నన్ను హెచ్చరిస్తే ఒక రోజంతా నేను బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా బయటికి రాలా. వాళ్ళు వచ్చి డే టైం కూడా లాక్ చేసి వెళ్ళారు. సార్ మీ ప్రొటెక్షన్ మీకు ఏదైనా జరిగితే మా మీదకి వస్తుంది సార్, వీళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, టార్గెట్ మీరే అని చెప్పి. అంటే వీళ్ళు ఎంత క్రూరంగా ఆలోచిస్తారో నాకు జరిగిన అనుభవం నేను షేర్ చేసుకుంటా ఉన్నా వీకే గారు ఇవాళ డిబేట్ ద్వారా. మై గాడ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. రైట్, ఇక మనం ఒకసారి